రాయపూల్ మండల వ్యాప్తంగా నిర్వహించినటువంటి ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభల్లో ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నాయని వాపోయారు ప్రజలు. ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. రాయపూల్ మండలంలో 19 గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభలలో అవకతవకలు చోటు చేసుకున్నాయని రాయపూల్ ఎంఆర్ఓకి ప్రజలు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సభలను ఏర్పాటు చేసింది. ఈ గ్రామ సభల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపైన, పాత కొత్త రేషన్ కార్డులపైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో ముద్రించడంతో పాటు అర్హులైన అందరికీ అన్ని పథకాలు అందరికీ వచ్చే విధంగా చూడాలని, గ్రామాల్లో ఇచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించి అందులో నుండి అర్హులైన పేదలకు అందే విధంగా చూడాలని కోరుకుంటున్నామని రాయపూల్ ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకున్నటువంటి గ్రామ సభలలో నిన్న మొన్న జరిగిన గ్రామ సభలు ఏ విధంగా కనిపించినాయంటే, మాకు అవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల గ్రామ సభల లెక్క కనిపించినాయి. మాకు అసలైన పేదోనికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాకుండా, అలాగే వాళ్ళ కార్యకర్తల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ యొక్క ఆత్మీయ భరోసా ఇచ్చే విధంగా కనిపించినాయి. ఎందుకంటే ఆత్మీయ భరోసా గతంలో ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటి, గుంట జాగా లేని నిరుపేదలకు ఏదైతే ఇప్పుడు ఈజీఎస్ కార్డును బేసిక్ చేసుకొని మీరు ఇస్తున్నారో అలాంటి వ్యక్తులకు మాత్రమే ఈ ఆత్మీయ భరోసా రావాలన్నది మీ సంకల్పం. అయితే ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఆత్మీయ భరోసాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వాళ్ళ కార్యకర్తల నాయకుల ఇంట్లో వాళ్లకు ఇవ్వడము చాలా సిగ్గుచేటు. మీరు వెంటనే దీన్ని మళ్ళా ఒకసారి రివ్యూ చేసుకొని అసలైన పేదోనికి ఈ యొక్క ఆత్మీయ భరోసా ఇవ్వాలన్నది మా డిమాండ్. అలాగే ఇందిరమ్మ ఇండ్లను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాకుండా అసలైన పేదోడికి, ఇల్లు లేని అసలైన నిజమైన పేదోడికి ఆ ఇల్లు కూడా వచ్చే విధంగా చూడాలనేది ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీరు ఇవి మళ్ళీ పునరాలోచన చేసి ఈ యొక్క అంశాన్ని మీరు లేవనెత్తకపోతే, అసలైన పేదోడికి ఇట్లా ఇవ్వకపోతే మేము బీజేపీ పార్టీ తరఫున రోడ్లపైన ధర్నాలు చేసి మీ యొక్క ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క పథకాలన్నిటి మళ్ళీ రద్దు చేసే వరకు కూడా మేము ప్రజల పక్షాన పోరాడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.